హాయ్ హలో నమస్తే. నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు దీనికి సంబంధించి ఎటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి? మనం ఇంట్లోనే దీనికి ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసమనో, లేదంటే దీని నుంచి బయటపడేందుకు ఈజీ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? ఏ వయసు వారికి ఈ నొప్పులనేవి స్టార్ట్ అవుతాయి? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అటువంటి అనేక అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ అనేవి ఇప్పుడు కామన్‌గా వినిపిస్తున్నాయి. మనకి చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే ఇవి వచ్చిన వారు ఏం చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? లేదంటే చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులను ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మోకాళ్ళ నొప్పులు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రస్తుత కాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. చిన్న వయసు వారిలో కూడా వస్తున్నాయి, పెద్ద వయసులో కూడా వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులను కేటగరైజ్ చేసేటప్పుడు సులభంగా అర్థమవడం కోసము అరుగుదల వలన వచ్చేవి, ఇన్ఫెక్షన్ వలన వచ్చేవి, దెబ్బలు తగలడం లాంటి వాటి వలన వచ్చేవి అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ అరుగుదల వలన వచ్చే వాటిని నియంత్రించడానికి మనము ఆహార విహారాలు ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాలి. ఓకే. అవి ఎట్లాగంటే మోకాళ్ళ నొప్పులు రావటానికి మన విహారాలంటే శరీరము బరువు పెరగడము, మెట్లు ఎక్కడము దిగడం లాంటి వర్కులు రోజులో ఎక్కువ సార్లు ఉండడము, అన్ఈవెన్ సర్ఫేసెస్ పైన నడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉండడము, ప్లస్ బరువులు మోసినప్పుడు ఇట్లాగ ఎత్తితేనే చేతికి వస్తుంది, ఇట్లాగ ఎత్తితే భుజానికి వస్తుంది, అదేమీ లేదు. ఎటువంటి బరువు మోసినా కూడా అది కాళ్ళకి వెళ్ళి మోకాళ్ళ త్రూ కిందకి ట్రాన్స్మిట్ అవ్వాల్సిందే. అందువల్ల బరువులు ఎత్తడం ఒకటి. ప్లస్ ఎక్కువగా వ్యాయామం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, మోకాళ్ళ పైన ఎక్కువగా ప్రెషర్ పడే విధంగా. అటువంటి వాళ్ళు కూడా ఈ అరుగుదల వలన మోకాళ్ళు వచ్చే కేటగిరీలోకి వెళ్తారు. వయసు రీత్యా కూడా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మెయిన్ రీజన్స్. ఇన్ఫెక్టివ్ ఏటియాలజీలో వచ్చే వాళ్ళకి వాళ్ళు ఇన్ఫెక్షన్ పెరిగే విధంగా ఉండేటువంటి జీవన విధానం వలన తెచ్చుకుంటారు. ఓకే. సో ఈ మోకాలు నొప్పులతో సతమతమయ్యేవారు కొంత దూరం నడవలేరు, స్టెప్స్ అమాంతం ఎక్కలేరు, కొన్ని రకాల బరువులు కూడా మోయలేని పరిస్థితులు ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళని అసలు ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అసలు ట్రీట్మెంట్స్ అనేవి ఏముంటాయి వీళ్ళకి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయి, వచ్చిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినాయి అనేవి చూసుకొని వాటిని బట్టి ఏ విధమైన వైద్యం వీళ్ళకు సూటబుల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. కేవలం అరుగుదల వలన వచ్చిందంటే అక్కడ ఉన్న జాయింట్ దగ్గర ఉన్నటువంటి బోన్స్ అరగడం వలన అని కాదు. అక్కడ కార్టిలేజ్ అరగవచ్చు, సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా తగ్గి ఉండవచ్చు, టెండన్స్, లిగమెంట్స్ ప్రాబ్లం, ఇంకా కొన్ని ఇంజ్యూరీస్, మినిస్కస్ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వేటికి ఎక్కువగా డ్యామేజ్ జరిగిందనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ డిజైన్ చేయవలసి ఉంటుంది. ట్రీట్మెంట్లు ఉండడము ముఖ్యంగా ఒక 5 నుంచి 7 రకాల ట్రీట్మెంట్ ముఖ్యంగా చేస్తూ ఉన్నాం ఈ ప్రాబ్లంకి సంబంధించి. వాటిలో మనకు ఏది అవసరం ఎట్లాగనేది పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంఆర్ఐ లాంటివి తీసినప్పుడు ఉన్న డ్యామేజ్ని తెలుసుకోవడం ద్వారా కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. అంటే సార్, ఇప్పుడు జనరల్గా ఆయుర్వేదం అనేసరికి పంచకర్మ ట్రీట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది సివియారిటీ బట్టి మీరు ప్రిఫర్ చేయడం అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడిప్పుడే పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, లేదు మోకాళ్ళ నొప్పులు చాలా సివియర్గా ఉన్నాయి, ఇటువంటి వారికి హోమ్ రెమెడీస్గా ఏవి సూచిస్తూ ఉంటారు మీరు ఎక్కువగా? హోమ్ రెమెడీస్గా పంచకర్మలలో పారపంచకర్మలు కూడా ఉంటాయి. చిన్న చిన్న ప్రొసీజర్స్ పంచకర్మ అయిన వెంటనే చేసేవి. వాటిలో కొన్నిటిని హోమ్ రెమెడీస్గా సజెస్ట్ కూడా చేయవచ్చు. ఓకే. లేపం అని, బంధనం అని ఇట్లాగా మెయిన్గా ఉంటాయి. అంటే కాళ్ళకి ఒక పేస్ట్ లాగా పూసి దానిపైన ఒక బ్యాండేజ్ లాగా కట్టడము, అవి రకరకాల ఆకులని, తైలాలని ఉపయోగించి కట్టడం లాంటివి హోమ్ రెమెడీస్గా మనం చెప్పవచ్చు. సో ఈ లేపము, బంధనము అని అంటున్నారు కదా, వీటిల్లో అంటే ఏది ఫాలో అయితే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుందని అంటున్నారు? బంధనము సులభతరం, ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు చేసుకోవటానికి అనుకూలంగా ఉండేటువంటి ఈ బ్యాండేజ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. బ్యాండేజ్ అంటే బ్యాండేజ్ క్లాత్ తీసుకొని కట్టేది ఏమి ఉండదు. రకరకాల పత్రాలను ఉపయోగిస్తాము. వాతహర ద్రవ్యాలు, వాతం ఎక్కువగా ఉండి మోకాళ్ళ నొప్పులు రావడం సహజంగా జరుగుతుంది కాబట్టి వాతహర ఆకులను తీసుకొని వాటి ద్వారా బంధనం చేయొచ్చు.
ఇలా బంధనం చేసే ముందు వాతావరణమైనటువంటి తైలములతోటి, గోరువెచ్చగా లేదా వేడిగా ఉన్నటువంటి తైలములతోటి అవసరానుగుణముగా మర్దన చేయడము లేదా పుయ్యడము చేసి తర్వాత ఆకులతో బంధనం చేయవచ్చు. ఇది ఇంటి దగ్గర సులభంగా చేసుకోవచ్చు కదా ఎవరైనా. నూనె పూసుకోండి, కట్టుకోండి అనేది మన స్వచ్ఛమైన తెలుగు భాషలో. నూనె ఎవరైనా పూసుకోవచ్చు, మోకాలకు రుద్దుకుంటారు. కట్టండి, ఏం వేయాలో అది వేసి కడతారు. సులభమే కాబట్టి ఇంటి దగ్గర చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నటువంటి సులభతరమైన చిట్కా. వీటిలో రకరకాల ఆకులు వాడతాం మనం. కానుగాకు వాడచ్చు, వావిలాకు వాడచ్చు, ఉమ్మెత్తాకు వాడచ్చు, ఈ జిల్లెడాకు వాడవచ్చు. ఇట్లాగా మనం పత్రపోటల విశ్లేషణలో ఉపయోగించే 8 రకాల ఆకుల్లో ఏ ఆకునైనా కూడా వాడి బంధనం చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఈ బంధనం అనేది ఒక ఆకును ఉపయోగించి మా వ్యూవర్స్ కోసం ఎలా అసలు చేసుకోవాలనేది వివరిస్తారు. తప్పనిసరిగా ఒక డెమో చేసి మీకు ఇప్పుడే చూపిస్తాను. వాటిల్లో ఆముదం ఆకు తీసుకుందాము. సులభంగా అవైలబుల్ ఉండేటువంటి ఆకు కాబట్టి దాంతో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ బంధనం చేయడం కోసము మనకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఇప్పుడు చూద్దాము. ఇది ఆముదం ఆకు. ఆముదం ఆకుతో బంధనం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆముదం ఆకులే. కాడతో సహా తెచ్చుకున్నట్లయితే ఈ విధంగా మంచిది, వడలిపోకుండా ఉంటాయి తొందరగా. ఇది ఆముదాన్ని యూజ్ చేస్తాము. ఇటువంటి క్లాత్ కూడా ఒకటి అవసరము, దీన్ని కూడా ఉపయోగిస్తాము. ముందుగా దీనితోటి తైల మర్దన చేసి ఈ తైలాన్ని ముందుగా వేడి చేసుకొని, వేడిగా ఉన్నటువంటి తైలంతో మోకాల పైన మర్దన చేసి తర్వాత కొద్దిగా ఆకుని వేడి చేసిన తర్వాత ఈ విధంగా వేసి కట్టొచ్చు. మీకు ఇప్పుడు మోకాల పైన డెమో చేసి చూపిస్తాను. ఇప్పుడు నొప్పి ఉన్నటువంటి మోకాలు ఇది. దీన్ని ముందుగా ఈ విధంగా పరీక్ష చేసుకొని ఎటు కదిలించినప్పుడు నొప్పి అంటున్నారు ఏందనేది చూసుకోవాలి. ఆ ఏరియాని ఎక్కువగా కవర్ చేయొచ్చు. పటెల్లా ఫ్రీగానే మూమెంట్ ఉంది కాబట్టి ఇది మైల్డ్ డిస్టర్బెన్స్. దీనికి కొంచెం వేడిగా ఉన్నటువంటి ఆముదాన్ని ఈ విధంగా తీసుకొని ఈ ఆముదంతో మర్దన చేయవలసి ఉంటుంది. ఆముదాన్ని ఇలా తీసుకొని ముందుగా మోకాలు చుట్టూ పుయ్యాలి. ఇలా మోకాల చుట్టూ ముందుగా రౌండ్ తిప్పినట్లుగా ఇలా పూయడం జరుగుతుంది. పూసిన తర్వాత 2 చేతులలోకి మరలా ఆముదం తీసుకొని ఈ విధంగా ఈ విధంగా మర్దన చేయవలసి ఉంటుంది. తర్వాత ఇది ఇటుకి, ఇది ఇటుకి. ఇది ఈ విధంగా మర్దన చేయకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా చేసినట్లయితే ఆముదము లోపలికి ఇంకిపోయి రిజల్ట్ త్వరగా వస్తుంది కాబట్టి అలా మర్దన చేయాలి. ఒక 10 నిమిషాల సేపు ఆ విధంగా మర్దన చేసిన తర్వాత ఆముదము ఆకుకి వేడి నూనె రాసి లేదా ఆముదము ఆకుని వేడిగా ఉన్న పెనం పైన ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఉంచి తీసి దానిని ఈ విధంగా మోకాల పైన వేసి కట్టాలి. ఈ విధంగా వేసి అది వేడిగా ఉన్నప్పుడే దానిని ఒక క్లాత్ తోటి, ఇళ్ళల్లో అందరి దగ్గర టవల్ ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో టవల్తోనే కట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా కట్టి వేడిగానే ఉండాలి. ఒక 6 గంటల సేపు దీన్ని ఈ విధంగా వదిలేసేయచ్చు. దీన్ని దారంతో లేదా ప్లాస్టర్తో ప్యాక్ చేసేయచ్చు. ఓకే, సో మోకాల నొప్పుల నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఒక ఆకుతో, అంటే ఆముదం ఆకుతో ఎలా కట్టు వేయాలి, అదే బంధనం అని చెప్పారు కదా. సో ఏ విధంగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేందుకు ఒక చక్కని పరిష్కార మార్గం చూపించారు సార్. థ్యాంక్ యూ.